అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మా ఇంటి దగ్గర కళ్యాణం జరిగింది. అక్కడికి వెళ్ళాం. ఆ వీడియో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా ఇంటి దగ్గర బాబావారి గుడి ఉందండి. ఆ గుడి దగ్గర ఈరోజు కళ్యాణం జరుగుతుంది. సో, మా ఇంటి దగ్గరే కాబట్టి అందరం వెళ్ళాం. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. అందరం సరదాగా వెళ్ళామనమాట. సో, బాబావారి గుడి బయటే మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపంలో యాక్చువల్‌గా ఒక జంట చేసుకుంటారు. ఇక్కడ 2 జంటలు కళ్యాణంలో కూర్చున్నాయండి. బయట మండపాన్ని చాలా చక్కగా అలంకరించి కళ్యాణం జరిపించారు. అండ్ జనాలు కూడా ఎంతమందొచ్చారంటే ఒకసారి చూడొచ్చు. అసలు ఖాళీ లేదు. సో, వీధి స్టార్టింగ్ నుంచి వెనక వైపు, ఇటు సైడ్, అటు సైడ్ ఏ వైపు చూసినా కూడా అసలు ఖాళీ లేదు. చాలా అందంగా పెళ్లి మండపంలాగే డెకరేట్ చేశారనమాట. సంతానాన్ని పొందుటకై ప్రజామే కామ సమృద్ధ్యతాం, నా వంశం అభివృద్ధి చెందడం కోసం అని చెప్పి ఈ మొదటిగా నీ మీద తలంబరాలు పోస్తున్నాను, అది కోరుకుంటున్నాను. ప్రజామే కామ సమృద్ధితాం, సంతానాన్ని కోరుకుంటున్నాము అని చెప్పి పోస్తారు. పోసాక రెండోసారి ఆ యొక్క కన్య అలా మహాలక్ష్మి అమ్మవారు సీతా మహాలక్ష్మి అమ్మవారు రామవారికి పోస్తూ చెప్తారు ఏమని, పశవోమే కామ సమృద్ధ్యతాం, సంతానాన్ని కంటే సరిపోదు, వాళ్ళని పెంచి పోషించడానికి కొన్ని రకమైన పరికరాలు మన దగ్గర ఉండాలి. అంటే గోవులు ఇలాంటి సంపద మన దగ్గర ఉండాలి. పశవోమే కామ సమృద్ధ్యతాం, వాటిని అన్ని కూడా మీరు సంపాదించాలి, వాటి ద్వారా మనం సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతిజ్ఞ అన్నమాట. ఒకళ్ళలోని ఒకళ్ళు ప్రతిజ్ఞ చేసుకుని ఈ యొక్క వివాహ వ్యవస్థలో కట్టుబడి ఉండడం అనేది ఉంది. అందుకని మూడోది ఏంటి, మూడోసారి మళ్ళీ అబ్బాయికి వస్తూ అడుగుతాడు, యజ్ఞోమే కామ సమృద్ధితాం. ప్రతి మనిషి కూడా 5 రుణాలు ఉంటాయి. దేవయజ్ఞం, విప్రయజ్ఞం, బ్రహ్మ యజ్ఞం, 5 రకాల యజ్ఞాలు చేయాలి. దేవయజ్ఞం అంటే ఏంటండి, పూజ చేయడం. అలాగే తర్వాత దేవయజ్ఞ, పితృయజ్ఞము అని ఉంటుంది. పితృయజ్ఞం చేసే సమయం వచ్చినప్పుడు చేస్తారు. మనుష్య యజ్ఞం అంటే అన్న సమారాధన చేయడం. మనుష్య యజ్ఞ, దేవయజ్ఞ, పితృయజ్ఞం, భూతయజ్ఞ. భూతయజ్ఞం అనేది ఏంటి అంటే ఆహారం అన్నం చేయడమే కాకుండా ఈ సృష్టి అంతర్యకు ఉన్న పక్షుపక్ష్యాలు లాంటి ఆహారం పెట్టే బ్రహ్మయజ్ఞ అంటే యజ్ఞయాగాది క్రతువులు నేను చెయ్యి. 5వ యజ్ఞ హోమాలు, యజ్ఞాలు. యజ్ఞయాగాది క్రతువులు చేయవలసినప్పుడు నువ్వు నా పక్కన ఉండాలి అని చెప్పి ఇక్కడే ప్రతిష్ఠ తీసుకుంటాడు అన్నమాట. ఇక కళ్యాణం అనంతరం అక్కడ కోలాటం గ్రూప్ కోలాటం చేశారండి మంచిగా సాంగ్స్కి. అందరూ కూడా నారాయణ పట్టు బాగా ఫేమస్ అయింది కదా, ఆ శారీస్ కట్టుకొని చక్కగా లయబద్ధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేశారు. ఆ తర్వాత ఖాళీ ఉండడంతో ఎవరైనా పాడండి అన్నారు. అప్పుడు వెళ్ళి ఒక చిన్న సాంగ్ పాడాను నేను. తాతయ్యతో చిన్నప్పుడు భజనకి వెళ్ళేదాన్ని, ఆ సాంగ్ పాడాను. తర్వాత అమ్మవారి దగ్గర ఉంచిన కుంకుమను అందరికీ ఇస్తున్నారు. సో, అందరూ కూడా కుంకుమని నుదుటిని ధరించడం మన తాళికి పెట్టుకోవడం వల్ల చాలా మంచిదంట, సౌభాగ్యం ఉంటుందంటే ఇప్పుడు. సో, అందరికీ కుంకుమని ఇస్తున్నారు. ఆ కుంకుమ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ చాలా రష్ ఉంది, అసలు తీసుకోవడానికి కూడా లేదు. ఎలా అయితేనే మాత్రం తీసుకొచ్చేసారనుకోండి. తర్వాత నా వల్ల కాలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ దేవాలయం దగ్గర ఏం జరిగినా కూడా ఈ కోలాటం గ్రూప్ వెళ్ళి అక్కడ కోలాటం చేయడం జరుగుతుందంట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారండి ఈ గ్రూప్లో. అన్ని వయసుల వాళ్ళు చక్కగా కోలాటాన్ని ఆచరించారు. బాబా గుడి దగ్గరే కాదు, ఈ కొవ్వాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ దేవాలయం దగ్గర ఏం జరిగినా సరే కూడా కోలాటాన్ని ప్రదర్శించడం జరుగుతుందండి. అండ్ బయట వేరే ఊళ్ళకి దేవాలయాలకి వెళ్ళి సేవ చేయడం, కోలాటాన్ని ప్రదర్శించడం చేస్తారు అని చెప్పారు అక్కడ. అండ్ కొవ్వాడ సాయిబాబా గుడి ఓకే, రేపూరు సాయిబాబా గుడి అంటే బాగా ఫేమస్ అండి. కొవ్వాడ సాయిబాబా గుడి అంటే అందరికీ తెలుసు అంతే కాకినాడలో. కానీ ఇక్కడ జరిగిన ఈ కళ్యాణానికి ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, స్ట్రీట్ మొత్తం 4 కూటమిలు కూడా 4 వైపులా స్ట్రీట్ స్టార్టింగ్లో వెనక వైపు, కుడివైపు, అలాగే గుడికి వెనక భాగాన ప్లేస్ మొత్తం కూడా జనాలతో నిండిపోయిందండి. అంత చక్కగా జరిగింది. అండ్ అంత
ఇంతమంది జనాలు వచ్చారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ చిన్నగా ఉంటుందేమో, వస్తే ఒక 100 మంది అట్లా ఉంటారు అని చెప్పేసి అనుకున్నాను. కానీ అస్సల ఎంతమంది అంటే అంతమంది వచ్చారు. ఇప్పుడు ఆ మండపం చుట్టూ జనాలు గుమిగూడడంతో అంకుల్ అనౌన్స్ చేస్తున్నారనమాట. అమ్మ కొంచెం మీరు చుట్టూ గుమిగూడకండి, కళ్యాణం అందరికీ కనిపించేలాగా మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పుకుంటూ వచ్చారు. సో అక్కడికి ఏదేమైనప్పటికీ అంతమంది చక్కగా ఒకే రకమైన దుస్తులను ధరించి నిండుగా తయారయ్యి అంటే మన సాంప్రదాయం ఇట్టుపడేలా నగలు ధరించి ఆ పువ్వులు అన్నీ పెట్టుకొని చాలా చక్కగా లయబద్ధంగా వాళ్ళందరూ అలాగా అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించడమే కదా అది కూడా ఒక టైప్ ఆఫ్. సో అది అందరికీ చాలా బాగా నచ్చింది. సో కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది. అండ్ ఇంకా మా హంసీ అస్సలు ఇంతమంది హడావిడిలో కూడా దాని గోల దానిదనమాట. సో ఒక వాటర్ బాటిల్ పట్టుకొని అయితే వచ్చాం, దానికంటే పాలు ఇది చేసినా అది తాగట్లేదు. సో వచ్చి అట్లాగే అక్కడ భోజనం చేస్తుందా లేదా అనుకున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. ఎంతమంది అంటే కానీ ఎంత రుచిగా ఉందంటే నేను అన్నదానం ఎప్పుడో తిన్నాను, అంత బాగా మళ్ళీ ఇప్పుడు తినడం జరిగింది. కానీ ఇంత ఎండ వల్ల ఇబ్బంది అయింది. తర్వాత అక్కడ తలంబ్రాలు అందరికీ వేస్తున్నారు. హంసీ నేను వెళ్ళి చక్కగా వేయించుకున్నాము. తర్వాత అత్తమ్మ సీతమ్మ వారికి జాకెట్ ముక్క పువ్వులు గాజులు అవన్నీ ఇచ్చి పెట్టి రామ్మ అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఎవరికి ఏమైనా సమర్పించాలంటే వెళ్ళి ఇస్తున్నారు. కొంతమంది బట్టలు ఇస్తున్నారు, కొంతమంది డబ్బులు చదివిస్తున్నారు, అట్లా ఇదవుతున్నారు. వెళ్ళి అమ్మవారికి అది ఇచ్చి వచ్చాను సీతమ్మ వారికి. పరివార సమేత ఉత్తర నీరాజనాన్ని ఇస్తున్నాం స్వామి గారికి. ఇక్కడ వచ్చే భక్తులందరి కోసం కూడా భోజనాలు ఏర్పాటు జరుగుతున్నాయండి. ఇంకా అందరికీ భోజనం స్టార్ట్ చేశారు. మేము కూడా అందరం లైన్లో వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకున్నాము. చక్కగా పులిహోర, 2-3 రకాల కూరలు, స్వీట్ అన్నవరం ప్రసాదం, స్వీట్ బూందీ అండ్ ఈ సాంబారు పెరుగు కూడా ఉంది. సాంబార్ అనుకున్నాం కానీ అది గుమ్మడికాయ పులుసు అంట, చాలా చాలా బాగుంది. కానీ మా ఆయన పాపం తింటున్నారు. చాలా వేడిగా, బయటంతా వేడిగా ఉన్నంత వేడి భోజనం చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. అయినప్పటికీ దేవుని ప్రసాదం చాలా రుచిగా ఉండారు. తర్వాత హంసీని తీసుకొని గుళ్ళోకి వెళ్ళాం, బాబావారి గుళ్ళోకి. మా హంసీ అలాగే వాళ్ళ నాన్నమ్మలా భక్తురాలు తెలుసు కదా. ఆవిడ ఇంకా చూడగానే ఇంకా దండాలు పెట్టుకుంటూ గంటలు కొట్టుకుంటూ అక్కడే ఉందన్నమాట. చాలాసేపు ఉండిపోయింది హంసీ. సో వాళ్ళ నాన్న కూడా ఇంకా దానికి అలా ఇష్టం కాబట్టి అక్కడే ఉన్నారు. నేను వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను. చక్కగా ఉత్సవమూర్తులు ఎవరైతే ఉన్నారో కళ్యాణం జరిగించిన తర్వాత ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చి సీతమ్మ వారిని, రాముల వారిని అక్కడ విగ్రహాలని బాబావారి పక్కనే పెట్టడం జరిగిందనమాట. కళ్యాణాన్ని తినికించి భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం వితరణ తర్వాత ఇలాగా గుడిలోకి వచ్చి బాబావారిని దర్శించుకుని వెళ్తున్నారు. సో అలాగే మేము కూడా చక్కగా వెళ్ళి బాబావారిని దర్శించుకుని కాసేపు కూర్చొని వచ్చాం మేము. ఈరోజు హంసీ యాక్చువల్లీ రామనవమి రోజు పుట్టిందండి మా పాప. March 13 కిందటి ఇయర్. ఈసారి March 13 రాలేదు. ఈరోజు శ్రీరామనవమి వచ్చింది కాబట్టి మేము ఈరోజు శ్రీరామనవమిలో తన బర్త్డేగా మేము ఇచ్చేసుకున్నాము. అంతేకాదు ఇదే రోజు అప్పుడు ఏప్రిల్లో ఇదే రోజు 21వ రోజు దాన్ని ఉయ్యాల్లో వేసిన రోజు అనమాట. మాకు రిమైండర్లో వచ్చింది. అనుకోకుండా దాని పుట్టినరోజు రోజు మారినప్పటికీ శ్రీరామనవమి రోజు పుట్టినరోజు జరుపుకుంది. 21వ రోజు దాని ఫంక్షన్ జరిగిన రోజు, ఉయ్యాల పండుగ జరిగిన రోజు, ఈరోజు క్రాడిల్ ఫంక్షన్ జరిగిన రోజు. చాలా హ్యాపీగా అనిపించింది అలాగ గుళ్ళో తనతో గడపడం. అలాగే పాపను తీసుకుని దాని తర్వాత ప్రసాదం ఇస్తున్నారు, బాబావారి ప్రసాదం. దాని తర్వాత వడపప్పు పానకం, కళ్యాణంలో ఇచ్చిన వడపప్పు పానకాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. అందరూ తీసుకుంటున్నారు. సో మేము కూడా వెళ్ళి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఈరోజు ఈ విధంగా గడిచింది. శ్రీరామనవమిని మేము ఆ రకంగా గుళ్ళో సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే మా పాప పుట్టినరోజు అదే విధంగా మా పాప 21వ రోజు ఉయ్యాల్లో వేసిన రోజు కూడా. సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సోనా గార్డెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.